సిటీ న్యూస్ కి స్వాగతం. తిన్నారు అని చెప్పి చేసి మా మీద కేసు పెట్టి మమ్మల్ని ఫాల్తు కేసు పెట్టేసి మాకు ఇబ్బంది పాలు చేసుకుంటూ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మాకు ఈద్గా మసీదులో మాకు ఇబ్బంది పాలు చేసుకుంటూ బాగా ఇబ్బంది పెడతాడు. ఎవడొస్తే వాడు నేను కూడా సరే ఏసీబీ సార్ చేస్తే నేను పక్కకే ఉన్నా. పక్కకున్న రాత నమాజ్కి వచ్చినా కూడా ఆ సీసీ కెమెరాలు ఆయన కొడుకు ఆయన పెట్టుకొని చూసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ దాన్ని ఏదో చిన్న మసీద్ సాఫ్ చేసినా కూడా వీళ్ళ దొంగతనం చేస్తానని పెడతాడు. పోసి తీసుకెళ్ళబోయి ఏది చేసినా మసీదులో ఏ పని చేసినా కూడా వేస్తాడు. మరి మసీదు ఆయన కదా ఇది 490 సంవత్సరాలు మొన్న 490 వీళ్ళు అధికారులు అరఫాత్ అలీ సాబ్ వీళ్ళ తాతాలు ముదావాలి తాజా మైనకి సాఫ్ దేనికి మొదవలి ఉండే గెజెట్ రికార్డు ప్రకారం ఆయనే ఉన్నాడు ఇప్పటికి కూడా. ఆ గెజెట్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మేము ఉన్నాము. మొన్న ఒక్క చెప్పేసినాం నేను మీలా అంటే సరే నేను వాళ్ళు చేసుకోండి మీరను మా సహాయత్వం నేను చేస్తున్నా. కాబట్టి నాకు అనవసరంగా ఇవాళ నేను సీసీ కెమెరా కొట్టినా చేసిన అరఫాత్ అలీ, జబ్బార్ భాయ్, రాజుక్ అలీ, ఇబ్రాహీం భాయ్ ఈ 4 పేరు మీద అనవసరంగా మాకు పెట్టేసి అక్కడ పెడితే మాకు ఎంక్వైరీ లేకుండా సరే అని చెప్పి దానికి చేస్తే మేము ఇలా సీఏ గారికి కలిసినాం, మేము కూడా ఇచ్చినాం. సార్ చెప్తే నేను ఎంక్వైరీ చేస్తాను అన్నాడు. మాకు చెప్పకుండా పేపర్కి మేము జగ్గాలలో మేము ₹1 రిజర్వ్ చేసుకుంటున్నాం. మా ఇద్దరు ఏమైతే పేపర్లు వేస్తే ఆ గ్రూప్లో అయితే వాడు గ్రూప్లో ఇంకా చెప్తాడు అతను గ్రూప్లో చెప్పుకుంటే ఇంకా మేనేజ్ చేస్తాడు. మసీదులో నమాజ్ చేయాలా వద్దా, అసలు మసీద్ ముస్లింలదా లేదా, మసీద్ను ఇది ఇట్లా చేస్తున్నాడు. ఈయన ఇక్కడ కాకుండా కూడా రంక్షాపేటలో కూడా చేస్తాడు, అబ్దుల్ అదే దర్గాలో చేస్తాడు, ప్రతి ఒక్క దర్గాలో చేస్తాడు, ప్రతి ఒక్క ఇష్యూలో చేస్తాడు. వీరి గురించి ఎక్కడ కూడా ఎంక్వైరీ చేసినా కూడా ఒక వాళ్ళ యూనియన్లో కూడా ఉండవచ్చు. కానీ మేము నుల్లిలోకి ఏం వద్దు అని మేము సర్దిద్దుకుంటాం. మేము పోతుంటే దాన్ని బాగా లొల్లి చేసి తీసుకొని దాన్ని మామూలను బ్రేక్ చేసి పాలు చేయాలని మామూలు చెప్తాడు. మసీదు దగ్గరికి మేము రాకుండా మనం పారిపోవాలని చెప్పి మాకు ఇట్లా తీసుకుంటూ కేసులు పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తాను. దేవుని ఇంట్లో కూర్చొని మేము చెప్తాను ఈరోజు దేవుని అంటే దేవుడు మన ఈ మసీదులో కూర్చొని చెప్తున్నా, ఈరోజు ప్రామిస్ చేసి చెప్తున్నా నేను డెవలప్ చేసింది నేను దేవునికి నేను డెవలప్ చేసింది ఎవరికి చెప్పలేదు. ఈరోజు చెప్తున్నా ఆయనే ముందుకు నన్ను బదలాం చేస్తాను. కాబట్టి నేను ఏం చేసినా నా పరిస్థితి 25 సంవత్సరాల నుండి కష్టపడకుండా వచ్చిన ఈ ఇదిగా మసీదులు చేసుకుంటా. ఈరోజు ఎవరున్నా ఎవరు పోతారు, ఎవరు పోతారు, ప్రెసిడెంట్ కూడా పోతూ వస్తారు. మసీద్ అనేది ఎక్కడో వచ్చి కూడా ఇక్కడ నమాజ్ చేస్తాడు, ఎక్కడి నుంచో వచ్చి ఒక దానా ఏదో ఇస్తాడు వేస్తూ దానికి మనం వద్దు అనేది కూడా తీసుకొని మనం పెడతాడు పెట్టవచ్చు. ఒకటి ఏంటంటే మీరు సర్వాసాల తాళం వేసుకుంటూ ఆ సర్వాసాల బొందలు పెట్టేందుకు బొందలు అక్కడ కూడా పైసలు ఉంటారు. వాడు ఇక్కడ కూడా కాదు ఇక్కడ కూడా కాదంటే ముస్లిం మాన్ అంటే ఆయన ఎక్కడైనా బొంద పెట్టుకోవచ్చు, ఎక్కడైనా నమాజ్ చేసుకోవచ్చు. ఒక్కడ ఆడ పెట్టుకోవాలి. ముస్లిం సర్వాసాలు ముస్లిం బొంద పెట్టుకోవచ్చు, ఎవరిని బొంద పెట్టుకుంటాం. కాబట్టి తాళం వేసుకుని దాన్ని తాళం బొందలు చూడగా తాళం ఉంటే ఆ తాళాన్ని ఆయన బెదిరించి దస్తగిరి అంటే ఆయన బెదిరించి ఆ తాళం చేసి తీసుకున్నారు. ఇక్కడ వస్తే సత్యానికి వస్తే వాళ్ళకి ఏం చేస్తానంటే నువ్వు ఎక్కడ ఆధార్ కార్డు పడతారా, ఇది పడతారా, అది పడతారా అని చెప్పి బెదిరించుకుంటూ ఇక్కడ కాదు అక్కడ కాదు నీ దగ్గర తాళం చేయాలి తనివేంటే ఇక్కడ ఎక్కడ అంటారు అక్కడ అంటే ఇక్కడ అంటారు. ఇట్లా తిప్పుకుంటా వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఇట్లా జిల్లాలో అందరికి తెలుసు. కాబట్టి ఏ రోజు తనివే డేట్ ఇస్తాడో ఆ డేట్ ప్రకారం చర్చకు సిద్ధంగా ఉన్నావు. ఎక్కడ కూర్చుంటాడో సెమ్మైపేటలో కూర్చుంటాడా, ఇలావైలో కూర్చుంటాడా, లేదు రంక్షాపేటలో కూర్చుంటాడా, ఎక్కడ ఉంటాడో దాని చర్చకు మేము తప్పు చేస్తే మాత్రం దేనికంటే దాడుకుంటాం. ముస్లిం అనబడం మేము ఈ అనబడం మేము ముస్లింలకి మేము జాతిలో అనబడకుండా మేము వెళ్ళిపోతాం. మేము తప్పు చేయం, ఎప్పుడు తప్పు చేయం. మేము అవసరం ఉంటే ₹10 పెట్టేటోళ్ళం, కానీ ₹10 మసీదులో పెట్టి అట్టేసే ఇది మాది అందరిది ముస్లింలది. ముస్లింలు నమాజ్ చేసినందుకు ప్రార్థన చేసినందుకు ఏసులు పెట్టాం. ఒక్కరి గురించి కాదు, ముస్లిం ప్రార్థన చేసి ఏసి సలాం కూడా పెట్టాం. ఒక వస్తువు నమాజ్ వసూలు చేసేందుకు వస్తువు గురించి వసూలు చేస్తారు కాలేదు.
దీనికి ఆయన ఇదో వచ్చి నేనే పెట్టాను ఇక నేనే దీనికి అది నేను ఏ 12 లక్షలు తెచ్చి నేను ఇది చేయాలి ఎక్కడ 12 లక్షలు అంటే ఇక రాజ్యాంగ రోజుల్లో మొత్తం ఇదంతా ఇమ్రాన్ పెట్టింది ఇమ్రాన్ కొట్టినా అని చెప్పి బ్యాంకులకి పైసలు తీసుకున్నా అని చెప్పి నిన్న కామెంట్ చేస్తే పేపర్లో వచ్చింది, ఈనాడు సాక్షిలో వచ్చింది. కాబట్టి దీన్ని ఖండించుకుంటూ మేమేంటంటే నేను తప్పు చేయలేదు, తప్పు చేస్తే ఏ శిక్షకైనా శిక్ష